చెప్తున్నాను చెప్పనా, రాసినప్పుడు నేను లేను, ఇచ్చినప్పుడు నేను ఉన్నాను. రాసినప్పుడు ఇచ్చిన సమాచారం ఎంత ఉన్నతమైందంటే ప్రభుత్వం భద్రపరిచిన సమాచారం. దాన్ని నమ్మి రెవెన్యూ రికార్డ్స్ కానీ, ల్యాండ్ రికార్డ్స్, ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ కానీ, ఫినాన్షియల్ అసిస్టెన్స్ కానీ, వాళ్ళకి పట్టా కానీ, వాళ్ళకి ఇల్లు కానీ, వాళ్ళ ఆహారం కానీ, వాళ్ళ అవసరాలు కానీ, రేషన్ కార్డు కానీ, అన్నీ, వాళ్ళ ఆధార్ కార్డు కానీ, వాళ్ళ జాబ్ కార్డు కానీ, అన్నీ దాని మీద బేస్ అవుతాయి. కాబట్టి ఆ సమాచారానికి అంత వాల్యూ ఉంది. ప్రియమైన సంఘస్థులారా, వింటున్నటువంటి పెద్దలారా, మీకు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటో చెప్పనా? ఒక రికార్డు ఇస్తున్నాడు ఇక్కడ. లూక్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఒక రికార్డు ఇస్తున్నాడు. ఇదిగో నేను చెప్పబోయే సమాచారం నమ్మడానికి నీకు ఎంతైనా ఆధారం ఉంది. ద బేస్మెంట్ ఇస్ గివెన్, ద ఎవిడెన్స్ ఇస్ గివెన్, ద ఎవిడెన్స్ ఇస్ వెరీ క్లియర్. చరిత్రనే తోసేసావంటే మాత్రం నీ నమ్మకం అనేది వృధా అయిపోతుంది. ఉదాహరణకి భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది అని ఒక చరిత్ర మనకి పుస్తకాల్లో చదువుకుంటాం. ఫలానా 1526లో పానిపట్టు యుద్ధం జరిగింది, 1556లో రెండో పానిపట్టు యుద్ధం జరిగింది, 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది, 1764 బక్సర్ యుద్ధం జరిగింది, 1857 సిపాయి తిరుగుబాటు జరిగింది, 1947 నుంచి బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు అని ఒక చరిత్ర రాసుకున్నాం. ఈ చరిత్రను ఒకవేళ నమ్మకపోతే, ఇఫ్ యు రిజెక్ట్ ద రికార్డ్ ఆఫ్ ద హిస్టరీ, ఒకవేళ చరిత్ర నమ్మకపోతే భారతదేశ చరిత్రనే నీవు గంగలో కలిపేవాలి. ఆ రోజు ఆనాడు మనము రాసుకున్నటువంటి ఆ 350 సంవత్సరాల చరిత్రను ఎలాగైతే నమ్ముతున్నామో, అగస్టస్ అనే చక్రవర్తి ఏళ్తున్నప్పుడు ఒక చారిత్రాత్మక సమాచారాన్ని ఇక్కడ ఇచ్చాడు. వెనకాతల ఆ దినములలో ఒక చారిత్రాత్మక సంఘటన జరిగింది. ఆ రికార్డులో, ఆ రిజిస్టర్లో, ఆ అడ్మిషన్ రిజిస్టర్లో ఒక ఆయన పేరు రిజిస్టర్ అయింది. ఆయన పేరు మహాగణుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఈ మాట ఎంత